ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా దుబ్బాకలో జరిగినటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరంగం సృష్టించారు. మంత్రి కొండా సురేఖ హాజరైనటువంటి ఈ సమావేశంలో మంత్రి సమక్షంలోనే పూర్తిగా ప్రోటోకాల్ని ఉల్లంఘించి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదిక మీదకి పిలవడం పెద్ద వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని వేదిక మీదకి పిలవడం పట్ల అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రాకని పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి యత్నం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలని చెదరగొట్టి పోలీసులు శాంతియుత వాతావరణం కల్పించేలా చేశారు. కానీ అక్కడ మంత్రి సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఆమె సర్దుకుపోవాలి, ఇట్లాంటి సమావేశాల్లో ఇన్ఛార్జీలు వచ్చినా కూడా మీరు సర్దుకుపోవాలని చెప్పి ఆమె చెప్పిన విధానం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది.